అందరికీ నమస్తే. రాష్ట్రంలో ఇప్పుడు హైడ్రా అనేది ఒక పెద్ద ఇష్యూగా కనిపిస్తుంది. అసలు హైడ్రా ఏం చేయబోతుందని, వీళ్ళది కొడతదా, వాళ్ళది కొడతదా, ఇంకోటిది కొడతదా అని. ఇదంతా నడుస్తుంటే బీజేపీలో మాత్రం ఒక డ్రామా నడుస్తుంది. బీజేపీలో ఏం డ్రామా నడుస్తుందంటే ఒక్కొక్క లీడర్ ఒకలాగా మాట్లాడుతున్నాడు. హైడ్రా ఇంత సీరియస్ ఇష్యూ, ప్రభుత్వం హైడ్రా ఇంత సీరియస్గా తీసుకొచ్చింది, దీనిలో ఎవరిని వదిలిపెట్టమని ప్రభుత్వం చెప్తున్నది, అధికార పార్టీలో ఉన్న కూలగొడతారా లేదని ప్రతిపక్షాల వాళ్ళు అడుగుతున్నారు, సామాన్య ప్రజల మీదకి రాకండి, మీరు రాజకీయ నాయకులు మీకు పోండి అని చెప్పి మిగతా తెలంగాణ మేధావులు మాట్లాడుతున్నారు. కానీ బీజేపీ వాళ్ళకి మాత్రం ఏం అర్థమైతే లేదు. బీజేపీ వాళ్ళు ఏమంటారంటే, రఘునందన్ అంటాడు, రఘునందన్ ఓ మాట మాట్లాడాడు, అందరిది గులగొట్టాలి, వీళ్ళది గులగొట్టాలి, వాళ్ళది గులగొట్టాలి, దానిలో ఇంపార్టెంట్ కేటీఆర్ది గులగొట్టాలి, కేటీఆర్ది గులగొడితే ఇక తెలంగాణ అంతా బాగుపడ్డట్టే అన్నట్టు రఘునందన్ మాట్లాడుతున్నాడు. ఇంకోటి ఈటెల రాజేందర్ ఏంటంటే, సామాన్యులది మాత్రం గులగొట్టకండి మీరు, ఎందుకంటే వాళ్ళ కష్టార్జితం, వాళ్ళు జీవితకాలం కష్టపడి రూపాయి సంపాదించుకొని ఎవరో వాళ్ళకి ఏం సంబంధం ఉంది, వాళ్ళు కొన్నారు కాబట్టి అవి పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్లు, వాళ్ళకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసిన ఆఫీసర్లు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి తప్ప సామాన్య జనం మీదకి పోకండి, మిగతా వాళ్ళ రాజకీయ నాయకుల ఫామ్ హౌస్ని కులగొట్టేసేయండి అని చెప్పి ఈటెల రాజేందర్ చెప్తున్నాడు. ఇక బండి సంజయ్ అంటున్నారు, ఇదంతా పైసల కోసమే జరుగుతున్న వ్యవహారం, ఎలక్షన్స్ ఉన్నాయి కదా, హర్యానా ఎలక్షన్, జమ్మూ అండ్ కాశ్మీర్, మహారాష్ట్ర, జార్ఖండ్ ఎలక్షన్ ఉన్నాయి, ఢిల్లీ ఎలక్షన్ ఉన్నాయి, దానిలో ఫండ్ కోసం ఇదంతా చేస్తున్నారు అనేది ఒక అనుమానం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇప్పటివరకు నిజంగా ఇప్పటివరకు కూడా హైడ్రా ఒక మధ్యతరగతి బిల్డర్స్ ఆస్తులనే ధ్వంసం చేసింది. కానీ అదే చెరువులో కట్టిన ఎంఎన్సీ కంపెనీల టైప్ ఉంటే చూసినావా, వాసవి కావచ్చు, అపర్ణ కావచ్చు, ఇట్లాంటి మనకు పేపర్లో పెద్ద పెద్ద యాడ్స్ ఇస్తారు లక్షల రూపాయలు పెట్టి, అట్లాంటి కంపెనీల దగ్గర మాత్రం పోలేదు. అట్లాంటి వాళ్ళు ఇప్పటిదాకా కూల్చలేదు. వీళ్ళను కూల్చి వాళ్ళని బెదిరించి వాళ్ళతో డబ్బులు వసూలు చేస్తున్నారు అనేది ఒక ప్రధానమైన ఆరోపణ, బండి సంజయ్ చేసిన ఆరోపణ. ఇంకా కాటేపల్లి వెంకటరమణారెడ్డి గారు తెలుసు మీకు, కామారెడ్డి ఎమ్మెల్యే, ఆయన ఏమంటారంటే ఆఫీసర్లను అరెస్ట్ చేయాలి, ఆఫీసర్ల మీద కేసులు పెట్టాలి, ఆఫీసర్ల మీద క్రిమినల్ కేసులు పెట్టాలి అవసరమైతే, ఆఫీసర్లు చేసిన తప్పిదానికి సామాన్యులు ఎందుకు బలి కావాలని ఆయన ఒక స్టేట్మెంట్. కిషన్ రెడ్డి ఏమంటాడు, కిషన్ రెడ్డి ఏమో అసలు హైడ్రా అనేదే కరెక్ట్ కాదు, ఈ కూల్చడం ఏంది, కూల్చుకుంటూ పోతే ఎంత దూరం పోతారు అనేది ఆయన ఒక స్టేట్మెంట్. ఇట్లా బీజేపీలో ఒక స్టాండ్ లేకుండా పోయిందా, బీజేపీ ఏ ఇష్యూ తీసుకున్నా అట్లే ఉన్నది, ఒక ఇష్యూ కాదు, రకరకాల ఇష్యూస్, ఏ ఇష్యూ తీసుకున్నా అసలు అంత గందరగోళం ఉన్నది బీజేపీలో. ఎందుకు వాళ్ళకు గైడెన్స్ లేకపోతుందా, లేకపోతే వాళ్ళంతా కన్ఫ్యూజ్లో ఉన్నారా, కొంతమంది రేవంత్ రెడ్డితో కుమ్మక్కాయ మాట్లాడుతున్నారా, కొంతమంది కేటీఆర్తో కుమ్మక్కాయ మాట్లాడుతున్నారా, లేకపోతే అసలు ఎవరితో కుమ్మక్కాయ మాట్లాడుతున్నారు. బీజేపీ అనేది ఎటు అర్థం కాని అంశంగా మారింది, కార్యకర్తలకే అర్థమవుతలేదు బీజేపీ. ఇప్పుడు ఇంకా జనాలకు అర్థమైనప్పుడు ఎట్లుదో తెలియదు. అసౌద్దీన్ ఓవైసీ కూలగొట్టాలని చెప్పి ఎవరో మాట్లాడారు, అది కాదు కదా కావాల్సింది. ఒక కన్స్ట్రక్టివ్ బీజేపీకి ఒక సిద్ధాంతం ఉంది కదా, దానికి లోబడో దాని లైన్లను బీజేపీ ఒక సమస్య వచ్చినప్పుడు, లేకపోతే ఒక గవర్నమెంట్ ఒక పని చేస్తున్నప్పుడు ఆ లైన్లో బీజేపీ ఏం చేయాలి, బీజేపీ దాన్ని వ్యతిరేకించాలన్నా సమర్థించాలన్నా, సమర్థిస్తే ఎక్కడి దాకా సమర్థించాలి, వ్యతిరేకిస్తే ఎక్కడి దాకా వ్యతిరేకించాలి, దీనివల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం, జనాలకు నష్టమా లాభమా, దీనివల్ల ఎంత పర్సెంటేజ్ జనాలకు నష్టం, ఎంతమంది జనాలు దీనివల్ల తీవ్రంగా నష్టపోతారు, ఆ నష్టపోయే ప్రజలకు ప్రభుత్వం నుంచి ఏం డిమాండ్ చేస్తూ, ఇట్లాంటి అంశాల మీద ఎందుకు క్లారిటీ లేకుండా తెలియదు. కిషన్ రెడ్డి గారు అయితే జమ్మూ కాశ్మీర్ ఇన్ఛార్జ్ అంటే అటే తిరుగుతున్నారు, బండి సంజయ్ గారు కేంద్ర సహాయ మంత్రి, ఆయన అటే తిరుగుతున్నాడు. ఇక ఈడ బీజేపీ పార్టీ ఆఫీస్లో ఏమీ లేని విషయం, బీజేపీ పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టాలంటే కూడా పర్మిషన్లు తీసుకోవాలంట, మరి అదేం ప్రజాస్వామ్యం తెలియదు. ఇట్లా మొత్తానికైతే అంత గందరగోళం, బీజేపీలో గందరగోళం ఎత్తి ఎవరి దారి వాళ్ళదే, ఎవరి డ్రామా వాళ్ళదే అన్నట్టు అయిపోయింది. అసలు ఎవరితో కుమ్మక్కై డ్రామా నడుపుతున్నారో కూడా తెలియదు బీజేపీలో. బీజేపీ జనం తరపున కాకుండా వేరే యాంగిల్లో మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈ హైడ్రామాలో బీజేపీ డ్రామా ఎక్కువైపోయిందనే చర్చ ఎక్కువ నడుస్తుంది పొలిటికల్ సర్కిల్లో. కాబట్టి బీజేపీ ఎందుకు కన్ఫ్యూజ్లో ఉంది, జనాలను ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్న విషయం మీద కొంత క్లారిటీ రావాల్సింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.